నా పేరు ఇంద్రానాయక్. నేను గతంలో కూడా చాలాసార్లు ఈ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపైన చాలాసార్లు పొట్టు తిట్టా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే నిరుద్యోగ భృతి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, మెగా డిఎస్సి ఇస్తారని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తారని ఆశపడి ఇలా మనం అందరం కూడా గోసపడుతున్నాం. ఆ రోజు ఢిల్లీలో ఎక్కడో కూర్చున్న రాహుల్ గాంధీని మన దగ్గర పిలిపించి బిర్యానీ తినిపించి టీలు దాపించి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎక్స్లో పెద్ద పోస్ట్ పెట్టారు రాహుల్ గాంధీ గారు. మీరు చూసే ఉన్నారు ఇందాక. నేను ఉన్నాను, నేను విన్నాను. ఇక్కడ లాఠీ దెబ్బలు తగులుతున్నాయి, లబ్బర్ బుల్లెట్ తగులుతున్నాయి. గ్రూప్ 1లో జీవో 29 విషయంలో అశోక్ నగర్ లో పిల్లలను పొట్టు కొడితే కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా స్పందించరు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే మేము ఉంటామని చెప్పి ఇలా ప్రగల్భాలు మాట్లాడే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను అడుగుతున్న సూటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలకు అన్యాయం చేసింది మీరు కాదా? ఇలా జీవో 29 విషయంలో సార్ మా ఎస్టీ పిల్లలకు, బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు అన్యాయం జరిగింది సార్ అని చెప్తే వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళకంత అన్యాయం జరగలేదు, అవసరం కూడా లేదని చెప్పేసి మా ముందు చాలా అవమానంగా మాట్లాడిన వ్యక్తులు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే విధంగా అడుగుతున్నాను, ఆ రోజు ఎలక్షన్ సమయంలో ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే చాలా గోల చేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ వారు పెద్ద పోస్టర్లు పెట్టారు. కానీ మీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. కనీసం మీరు ఒక్కరైనా వార్డు మెంబర్ అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఎందుకంటే మీకు ఒక్కటే తెలుసు, దాచుకోవడం, దోచుకోవడం, నింపుకోవడం. రాబోయే ఎలక్షన్ లో మనం ఎట్లా గెలవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి. సిగ్గుందా కాంగ్రెస్ పార్టీ నాయకులకు? కాళ్లకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని నేను. ఆదిలాబాద్ ఖమ్మం బస్ యాత్ర చేసిన వ్యక్తిని నేను. కానీ ఇలా అధికారంలో వచ్చిన తర్వాత ఇలా జియో 46 సార్, జియో 29 సార్ అంటే ఏ సర్వే నెంబర్లు, ఏ భూములు ఎక్కడున్నాయని చెప్పేసి అర్హత లేని సన్నాసులు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాస్తవంగా ఇలా జియో 46 పిల్లలందరూ కూడా మాతోటి బస్ యాత్రకు వచ్చారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. ఆకాష్ గాని, శంభు గాని, నవీన్ గాని, చెర్రి ప్రవీణ్ గాని, కుమార్ అన్న గాని మనకు కావాల్సింది ఉద్యోగాలు ఒకటి మాత్రమే, రాజకీయం కాదని చెప్పేసి మాకు అవసరం లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు నమ్మినాం. కానీ ఈ పార్టీ మాకు వంచన, పెద్ద ఘనాన్ని మోసం చేసింది. ఇలా మాట్లాడుతున్నారు. మరి ఏది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా? మనకు ఇచ్చిర్రా? ఇవాళ రేవంత్ రెడ్డి పెద్ద సభల్లో, పెద్ద వేదికలో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 70,000 ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా తక్కువైనా నా మెడకాయ మీద తలకాయలేదంటారు. మరి ఏ కత్తి తీసుకొని రేవంత్ రెడ్డికి తల నరకాలి మనం? చెప్పండి. ఎందుకంటే మా కడుపు కోత, బాధ, ఆక్రోశం, ఆవేదన. ఏదో సీట్లో కూర్చున్నారు కానీ మిమ్మల్ని విమర్శించగాడు. ఆ సీట్లో ఎవరు కూర్చున్నా అంతే తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ నిరుద్యోగులుగా మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఆ రోజు మీకోసం కష్టపడ్డాం, తిరిగినాం కాబట్టి. ఇవాళ ఒక్కొక్క ఆయన మాట్లాడతారు. ఇవాళ పిసిసి అధ్యక్షుడు ఇంకో ఆయన మాట్లాడు, మేము 70,000 ఉద్యోగాలు కాదు 80,000 ఉద్యోగాలు ఇస్తామంటాడు. ఇంకో ఆయన అంటాడు, బీసీ మంత్రి, పెద్ద మంత్రి కాబట్టి 70,000 కాదు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను. సిగ్గు శరం ఉంటే మీకు దిల్సుఖ్ నగర్ అయినా, అశోక్ నగర్ అయినా వేదిక ఏర్పాటు చేస్తాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో ఒక్కసారి లెక్కలతో సహా వస్తే మేము ఇక్కడి నుంచి ఈడ్చి తనుతాం మిమ్మల్ని. ఈడ్చి ఇవాళ మా తల్లిదండ్రులకు ఒకటే మాట అడిగినాం. ఇవాళ మా తల్లిదండ్రులకు చెప్పినాం, అమ్మా ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రైతు బరకు, రైతు బీమాకు, రైతు భరోసాకు ఆశపడకండి. మీ బిడ్డకు ఉద్యోగం వస్తే మేమే రైతు భరోసా ఇస్తాం, మేమే రైతు బీమా ఇస్తాం అని చెప్పి ఆ రోజు మా తల్లిదండ్రులకు సాగిల దండాలు పడి కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే ఇవాళ మనకు తల దించుకునే విధంగా ఇవాళ ఊళ్ళలో వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ అద్దె రూముల్లో, అర్ధ ఆకలిలో రూముల్లో ఉంటూ ఏం చేయాలో అర్థం కాక సమాజంలో తలదించుకొని బతుకుతున్న వ్యక్తులు ఈ ఆవేదన నిరుద్యోగులు. తెలుసా వాళ్ళకు? తెలుసా మన బాధ? తెలుసా ఇలా వినాయక చవితి ఎప్పుడు వస్తుంది, సాయిబాబా గుడి అన్నం ఎప్పుడు పెడతారు, ఆకలిస్తారు చూసే బాధలు మనుషులు మనవి. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం. ఇప్పటి చెప్తున్నాను ప్రభుత్వానికి, మీరు గనక రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కనుక భర్తీ చేయకపోతే త్వరలో మీ భర్తం మీ పార్టీ రాబోయే కాలంలో గతంలో ఉండేదని చెప్పుకునే విధంగా మేము మాట్లాడతాం. ఈ చిన్న ఉపన్యాసంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంద్రానాయక్ గారు చెప్పినట్టు 18 మంది యువకులు ఇలా ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసి నోటిఫికేషన్లు ఇవ్వడక
జీవితంలో ఆగమైపోతామేమో, తల్లిదండ్రులకు భారం అవుతామేమో, నన్ను ఇంత కష్టపడి చదివిపించిన తల్లిదండ్రులకు ఏమాత్రం సహాయం చేయకపోతలేమో అని చెప్పేసి 18 మంది ప్రాణాలు ఇప్పించిన వాళ్ళు, వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిద్దాం. దయచేసి ఒక 2 నిమిషాలు లేచి మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరు కూడా. అందరు కూడా కూర్చోండి, తమ తమ స్థానాల్లో కూర్చోండి. ఇప్పుడు మన అందరు కూడా ఈ కార్యక్రమానికి రూపకర్తలు అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని మా నిరుద్యోగుల యొక్క బాధ వినండి. మేమందరం కూడా ఇక్కడ కలిసికట్టుగా ప్రభుత్వం మీద పోరాటం చేయాలనుకుంటున్నాం. మా పోరాటానికి అండగా నిలవాలని చెప్పేసి అని ఇక్కడ అందరినీ కూడా జమైతానికి కారణమైన కొంతమంది యువకులు ఒకడైన ఆకాష్ ఇప్పుడు మీ ముందు మాట్లాడతారు. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టినందుకు రేపటి నుంచి వచ్చే కామెంట్స్ ఏందో తెలుసా? ఇది బీఆర్ఎస్ స్టూడెంట్స్ పెట్టారు అని చెప్పి. ఈ మాట ఎవడన్నా అంటే చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కరిని. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ అఫీషియల్ లెటర్ మీద ధర్నా చౌక్లో నిరుద్యోగులతోటి ధర్నా పెట్టించి మా మీద కేసులు అయ్యేలా చేసిన అఫీషియల్ లెటర్ ప్యాడ్ ఇది. ఆ రోజు నువ్వు చేసింది ఏంటిది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నువ్వు రెచ్చగొట్టి మమ్మల్ని ఉద్యమాలు చేసి కేసులు చేసావు కదా, చేసినట్టే కదా. నువ్వు రేపటి రోజు నీది తప్పు, ఈ మీటింగ్ తప్పని నువ్వు మాట్లాడితే చెప్పులు తీసుకొని కొడతాం మీ ఎవరినైనా. పల్లి బఠానీలు అమ్ముకునే కాంగ్రెస్ నాయకులకు వాటర్ బాటిల్ అందించి ఆ రోజు ధర్నా చౌకులో ధర్నా పెడితే మీరు తాగిన కొబ్బరి బొండాలు కూడా మా రక్తాన్ని చిందించినాం. మీకు శాల్వాలు కప్పితే మా చర్మాలు అమ్మి కుట్టించి కట్టించినాం మేము. ఇది పరిస్థితి ఆ రోజు కానిస్టేబుల్ అభ్యర్థులు. రేపటి రోజున ఈ మీటింగ్ గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఉరికిచ్చి దిల్సునగర్లో కొడతాం ఎవడన్నా. నేను ఈ లెటర్ అందుకని ఉదయం నుంచి పట్టుకొని తిరుగుతున్నా. ఇంకొకటి, ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల గురించి ఒక 2 నిమిషాలు మీ అందరి దృష్టికి తీసుకొస్తా అన్న. దాదాపుగా 15 లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఎన్నో ఆశలుగా చూస్తున్న పోలీస్ నోటిఫికేషన్ మీద గత గవర్నమెంట్లో కేసీఆర్ గారు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్ 2016, 18, 22లలో నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా పోలీస్ అభ్యర్థులు దాదాపుగా 48,000 పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వాస్తవమే కదా. ఆ లాస్ట్ 2022 తర్వాత మనం ఈవెంట్స్ మెయిన్స్ అన్నీ కూడా 2023 అక్టోబర్లో కంప్లీట్ చేసినాం. ఆయనకి లాస్ట్ నోటిఫికేషన్ సంబంధం లేదు. కానీ నేను ఇక్కడ ఒక మంత్రి గురించి చెప్పాలనుకుంటున్నాను. నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన నేను. నల్లగొండ జిల్లా మంత్రి, ఏ నల్లగొండ జిల్లా మంత్రి అయితే మన నల్లగొండ జిల్లాకి జీవో నెంబర్ 46 వల్ల అన్యాయం జరుగుతుంది, మన పార్టీ అధికారంలోకి రాగానే మీ అందరికీ న్యాయం చేస్తాను అదే నల్లగొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి. నువ్వు ఈ వీడియో చూస్తే మాత్రం నువ్వు చచ్చిపోవడం బెస్ట్ అబ్బా. నేను చెప్తున్నా, నేను మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ తెలుసు. ప్రూఫ్స్ లేకుండా ఏ ఒక్కటి మాట్లాడను. నా దగ్గర అన్ని ఆధారాలు వీడియోలు ఉన్నాయి. నేను మాట్లాడేది ఒక్క 2 నిమిషాలు మీరు అందరూ వినండి. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీసు ఉద్యోగాలని మన ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ వేశారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, నియామక పత్రాలు ఒకటే మనం హైకోర్టులో స్టే పట్టుకొచ్చినాం. పాల్వా వెంకటరెడ్డిని, మునుగోడుకు చెందిన పాల్వా వెంకటరెడ్డిని పట్టుకొని ఢిల్లీ వెళ్ళి ఈ ద్రోహి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్లో 48 సీట్లు గెలవడానికి ప్రధాన కారణమైన ఈ పోలీసు అభ్యర్థుల యొక్క ఉరితాడు కోసింది ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పాల్వా వెంకటరెడ్డికి 20 లక్షలు పెట్టి స్టే ఆర్డర్ పోయి
మనకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నష్టమైన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన స్టే ఆర్డర్ పోగొట్టి ఎల్బీ స్టేడియోలో మమ్మల్ని టాస్క్ ఫోర్స్ పెట్టి రూమ్లలో ఉంటే వ్యాన్లలో వేసుకొని ఊరంతా తిప్పుతూ మమ్మల్ని అరిగోసపడేలాగా చేసిన ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో నిరుద్యోగులను ఓడగొట్టడానికి మొదటి కంకణం నేనే కట్టుకుంటా. నేను చచ్చే లోపు వాడిని ఖచ్చితంగా ఓడగొడతా. ఎందుకంటే 4 కేసులు పెట్టుకుని నేను కాడికి పోతే మన నల్లగొండ గెలవంగానే ఉఫ్ఫాను ఊతే జీవో పోతుంటే ఏ మనస్సాక్షి పెట్టుకొని నువ్వు నల్లగొండ జిల్లాకి అన్యాయం జరుగుతుంటే అదే డబ్బులు పెట్టి మమ్మల్ని ఓడగొట్టడానికి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? ఒక్కసారి సాయిబాబా టెంపుల్లో అరియాకులతోటి తినే సాయిబాబా టెంపుల్ అన్నదానం కాడ ఉండే మేము మమ్మల్ని ఎలా చూడబుద్దవుతుంది మీకు? సివి ఆనంద్ గారేమో 5,000 పోస్టులు అంటాడు, ఒక ఎమ్మెల్యే లడ్డు వేలం పాట పాడినట్టు 60,000, 70,000, 80,000 అంటారు. అసలు పోలీస్ అభ్యర్థుల యొక్క కష్టాలు తెలుసా మీకు? పోలీస్ అభ్యర్థులు కోచింగ్ వచ్చేటప్పుడు ఎలా వస్తారో తెలుసా? ఊళ్ళో ఎన్ని ఆశలతోటి దిల్సునగర్లో అడుగు పెడతారో తెలుసా? ఆ హాస్టల్లో నీ కొడుకు నీ మనవళ్ళు ఒక్కసారి వచ్చి ఫుడ్ తింటే అర్థమవుతుంది అయ్యా మా పరిస్థితి. ఆ గ్యాస్ ట్రబుల్కి రాలేక ఉరకాలి. ఒక్కరోజు మీ మంత్రులందరూ వచ్చి 1600 ఉరకండి అయ్యా. ఈ రోజు వచ్చిన మీకు ఏసీ గది లెక్క నుంచి వచ్చినాయి.